ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. ఆగస్టు 17వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎగ్జాక్ట్ గా ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఆ టోకన్స్ అన్ని కూడా కేవలం గంటలోనే, అంటే తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. నిన్న తెల్లవారుజామున 3 గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఈ రోజు ఇంకా అరగంట ముందుగా తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరైతే ఆఫ్లైన్ SST అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ సమయాలను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక టోకన్స్ యొక్క స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో జాయిన్ అయ్యి స్టేటస్ అనేది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ ఆగస్టు నెలలో 2 రోజులు తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. ముందుగా రేపు అనగా ఆగస్టు 17వ తేదీ గరుడ పంచమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. రేపు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి రేపు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా స్వామి వారికి రేపు నిర్వహించే గరుడ వాహన సేవను కనులారా వీక్షించి దర్శించుకోవచ్చు. అలాగే ఆగస్టు 28వ తేదీ పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. సో ఆగస్టు 17, 28 2 తేదీలలో స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 16వ తేదీ ఆదివారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకి 4 నుంచి 6 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులకి 5 నుంచి 7 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 22 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్టు 15వ తేదీ శనివారం రోజున 90,293 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 53,090 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 3,81,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 4,60,000 లడ్డు ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 3 లక్షల మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. 4,175 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఈ రోజు ఆఫ్లైన్ టోకన్స్ యొక్క టైమింగ్ గురించి, అలాగే రేపు స్వామి వారికి నిర్వహించే గరుడ వాహన సేవకు సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.